నేను ఆయన గారికి కూడా చెప్పలేదు. బాబా గారు సగంలో వదిలేసిన పని పూర్తి చేయడానికి అత్తయ్య వచ్చారని. ఆయన గారికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతారు. అందుకే నేను చెప్పలేదు. ఇంట్లో గొడవలు జరుగుతాయి. గొడవలు జరగటం ఆయనకి ఇష్టం ఉండదు. నేను ఆయనకి చెప్పకపోవటం సబబే కదా. అంతా తలక్రిందులుగా ఉంది. సకు ఇలా చేయడం నాకు నచ్చలేదు. నిజమేమిటో తను అందరికీ తెలియచేయడమే ఉత్తమం. లేదు దేవి, సఖు సరైన నిర్ణయం తీసుకుంది. నిజానికి అదే సఖుకున్న ప్రత్యేకత. అందుకే తను నా బంగారు తల్లయింది. అవును, మీరు సర్వశక్తిమంతులు. సకు ఇలా చేయడం వల్ల వచ్చే లాభమేమిటో నాకు తెలీదు. స్వామి, ఈ మంచి పని చేసినందుకు సకుకి ఫలితం దక్కుతుందా? అసలు ఆ మనోరమ సకు కష్టపడి చేసిన సేవల్ని గుర్తుంచుకుంటుందా? ఆవిడ ఈరోజు కనబరిచిన ప్రేమని భవిష్యత్తులో కూడా కనబరుస్తుందా? మీరు నాకు ఏదైనా ఉదాహరణ చెప్పి మనోరమ ప్రవర్తనని సమర్థిస్తే నేను భరించలేను. లేదంటే సకు ఎన్నో ఎదురు దెబ్బలు తినాలి, అప్పుడే తనకి ధైర్యం వస్తుందంటే నేను ఊరుకోను. లేదు 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 దేవి, నేను మనోరమని కళ్ళలో కూడా సమర్థించాను. అరే, నేను ఆ విధంగా చేస్తే నా వేలితో నా కళ్ళని పొడుచుకున్నట్టు అవుతుంది. సరే దేవి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా గురించి కాదు, వీళ్ళ గురించి నాకు తెలిసింది నీకు చెప్తాను. సరే చెప్పండి. చెప్తాను. సఖు చందనం లాంటిది. ఎంత అరగదీసినా అది సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది. ఇక మనోరమ సహజంగా కోపిష్టి. ఆవిడ ముళ్ళ చెట్టు లాంటిది. కాబట్టి ముళ్ళు గుచ్చుకోవని నేను నీకు ఎలా హామీ ఇవ్వగలను? కానీ చందనం నుంచి దుర్గంధం రాదని స్పష్టంగా చెప్పగలను. సఖు ఎన్నడూ తప్పు చేయదు. నా ప్రశ్న అది కాదండి. మనోరమ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? సకు తనకి చేసిన సేవల్ని గుర్తుంచుకుంటుందా? మంచిదానిలాగానే ఉంటుందా? దేవి, ప్రకృతికి విరుద్ధంగా ఉండటం ఎలా సాధ్యం? మార్పు అనేది ప్రకృతి నియమం. ఈ మార్పు ఎప్పటికీ ఉంటుందని మనం చెప్పలేం. కాని సఖు సన్మార్గంలో నడుస్తోంది, తన గమ్యాన్ని చేరుకుంటుంది. మళ్ళీ అదే. నేను ఎవరి గురించి అడుగుతున్నాను? మనోరమ గురించి. మీరేమో సకు గురించి చెప్తున్నారు. అరే, కోపగించుకోవడం అనేది మనోరమ స్వభావం. ఆవిడ మంచితనం శాశ్వతం కాదు. మరి మన చందనం? నేను చెప్పాను కదా, మన చందనం ఎన్నటికీ దుర్గంధభరితం అవ్వదు, పరిమళాలనిస్తుంది. మీ ఇంటికి 4 సార్లు మనుషుల్ని పంపాను. 4 సార్లు ఖాళీ చేతులతో తిరిగొచ్చారు. డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉందండి, నాకు కొంచెం గడువు ఇవ్వండి. గడువు ఇవ్వడం కుదరదు. ఇప్పటికే మీకు 6 నెలలు గడువిచ్చాను. ఇంకో 2 నెలలు కావాలా? కుదరదు. పెద్దమ్మగారు, అర్థం చేసుకోండి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అయితే పాచికలాడటం మానేయండి. మీ గురించి నాకు తెలియదనుకుంటున్నారా? మా మరిది గారి స్నేహితుడేగా మీరు. మీరు అప్పు చేసి జూదవాడారు. మీకు 15 రోజులు గడువిస్తున్నాను. వడ్డీ అసలు ఇవ్వాలి. ఒక్క గవ్వ తగ్గినా ఊరుకోను. ఇవ్వకపోతే నది దగ్గర ఉన్న స్థలాన్ని జప్తు చేసుకుంటాను. ఒంట్లో బలం ఉందని జూదమాడకండి. జూదవన్నది ఒక వ్యసనం. దాని జోలికి వెళ్ళకండి. 15 రోజుల్లోపు మొత్తం చెల్లించండి. అత్తయ్య గారు, ఇదిగో చూడండి, నేను పూలమాల కట్టాను. భలే, ఎంత చక్కగా మాల కట్టావు. నిన్నెంత పొగిడినా తక్కువే సక్కో. వెళ్ళు, నువ్వే దేవుడి గదిలో పెట్టు. నే వచ్చాక అమ్మవారికి పెట్టి పూజ చేద్దాం. అమ్మవారికి మీరే అలంకరిస్తారా? నేను వెళతాను. నాకు వంటగదిలో చాలా పనులున్నాయి. సరే.
వెళ్ళు, నేను పెడతాను. అమ్మ అతనితో అంత కోపంగా మాట్లాడి క్షణంలో సక్కుతో ప్రేమగా మాట్లాడుతోంది. ఇవిడిలా తీయగా మాట్లాడటం నేను ఎప్పుడు చూడలేదు. దిగో, ఈ జోదగాడిని అస్సలు వదలొద్దు. 15 రోజుల్లో డబ్బివ్వకపోతే భూమిని స్వాధీనం చేసుకుందాం. అత్తయ్య గారు, అంబలి కాస్తున్నావా? నేను అనుకున్నాను నా కోసం అంబలి కాయడానికే వంటగదిలోకి వెళ్ళుంటావని. కాస్త విశ్రాంతి తీసుకో. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తుంటావు. మీకిప్పుడు ఆకలేస్తుంది కదా, వెయ్యట్లేదా? చాలా నీరసంగా కనిపిస్తున్నారు. మీరింకా పూర్తిగా కోలుకోలేదు అత్తయ్య గారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు వంటగదిలోకి? ఈరోజు పొద్దున్నుంచి మీరు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. చూడండి, నేను కూర చేస్తున్నాను. కాసేపట్లో అంబలు కూడా సిద్ధమవుతుంది. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే తల్లి, వెళ్తాను. అవును, వత్సలెక్కడా? చిన్నత్తయ్య గారికి 2 రోజుల నుంచి బాలేదు. సుస్థి చేసిందంట. ఆవిడ తన గదిలో ఉన్నారు. అంటే 2 రోజుల నుంచి అన్ని పనులతో పాటు వంట కూడా నువ్వే చేస్తున్నావా? అవునత్తయ్య గారు, చిన్నత్తయ్య గారు అసలు లేవలేదు. మరేం పర్వాలేదు, నేను చేయగలను. ఈ వత్సలకి ఏమైంది అసలు? వెన్న నెయ్యి ఎక్కువ తింటుంది కదా, కీళ్లు పట్టేసుంటాయి. నాటకాల రాణి. నేను వెళ్ళి చూసొస్తాను. వేషాలు వేస్తోంది. నువ్వు పని కాని. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఎలాగో అలా ఈ సక్కుని వదిలించుకోవాలి. బాబాగారు చెప్పినట్టు అంబలిలో విషం కలుపుతాను. అదరగొట్టేస్తున్నావు. ఇది కూడా సేవలో భాగమేనా? ఉన్నవి లేనివి చెప్పి మనస్ఫూర్తులు సృష్టించడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు. అయ్యో, నేనేం చేశానండి? మా అమ్మకి పిన్ని మీద నేరం చెప్పింది ఎవరు? నువ్వేగా.